ప్రశ్న రావణ్ అరెస్టు వెనుక ఉన్నది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, ప్రశ్న రావణ్ వెనుక మేము లేవు అని చెప్పేసి. ప్రొఫెసర్ గారు, ప్రశ్న రావణ్ అరెస్టుపై మొదట్లో ప్రభుత్వాన్ని విమర్శించి హడావుడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కాస్త సైలెంట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఇద్దరు మాజీ మంత్రులు కూడా క్లారిటీ ఇచ్చారు, వైసీపీ నేతలు. ముందుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బయట ప్లే చేయండి. రావణ్ వెనుక మేము లేము అంటే మా పార్టీకి రావణ్ అనే అతను మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? రావణ్ అనే అతను రైట్. వైసీపీ రావణ్ వెనుక లేదు, ఉన్నది టీడీపీనే. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్లే రావణ్ వెనుక ఉన్నారు అని చెప్పి చాలా సంచలనమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆవిడ తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది కోట్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన బ్రాహ్మణ్ అంటే. మొదట్లో ప్రశ్న రావణ్ అరెస్టు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త వ్యతిరేకించింది కదా సార్ ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్రభుత్వ చర్యల్ని. ఇప్పుడు కాస్త జాగ్రత్త పడుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు జాగ్రత్త పడుతుంది? ఎందుకు ఇప్పుడు కూడా అరెస్టును వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మీరు కొడాలన్న బయటలో కూడా మేము అలా మమ్మల్ని కూడా విమర్శించారు, మేము అణచివేయలేదు, ఈ ప్రభుత్వం అణచివేస్తోంది అని అంటున్నారు కదా. సో అంటే అరెస్టు వెనకాల క్వశ్చన్ స్టార్టింగ్ లో అరెస్ట్ వెనకాల ఎవరున్నారు? అరెస్ట్ వెనకాల ప్రభుత్వమే ఉంటుంది, వెనకైనా ముందైనా. అంటే రావణ్ వెనకాల ఎవరున్నారు అన్నది ప్రశ్న. సో కూటమి స్వభావం ఏంటంటే ఎవరు ప్రశ్నించినా వాళ్ళ వెనకాల వైసీపీ ఉంది అని అంటారు. ఎందుకంటే వాళ్ళకు వైసీపీ ఒక్కటే రైవల్ కనుక మిగతా వాళ్ళు ఎవరు ప్రశ్నించినా దాన్ని వైసీపీకి అంటగట్టి లాభం పొందే ప్రయత్నం చేస్తారు. ఒక ప్రభుత్వము ఒక పౌరునికి మధ్య ఘర్షణ వస్తే ఆ ఘర్షణను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవాలని చూస్తారు, లేకుంటే ఎలా చూస్తారు? నీకు ఉదాహరణకు ఇదే రావణ్ వ్యవహారం మీకు 2024 ముందు వచ్చింటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ రావణ్కు బాసటగా నిలిచేవాళ్ళు, ప్రభుత్వాన్ని నిలదీసేవారు. అందువల్ల రాజకీయాల్లో అలాగే ఉంటది. ఇప్పుడు నాపై జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టి ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేవాళ్ళు, ఇంతమంది ఇంటికి వచ్చేవాళ్ళేమో. మీకు అంటే రాజకీయాల్లో ఉండే స్వభావం అది. అధికారంలో ఉన్న వారితో ఎవరు ఘర్షణ పడినా, ఎవరు ప్రశ్నించినా వారిని తనకు ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడానికి ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఆల్వేస్ ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు, ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో అందువల్ల వైసీపీ కూడా ఒక ప్రతిపక్షంలో ఉంది కనుక ఆ ప్రభుత్వానికి మీకు పౌరులకు మధ్య, అది ఏ పౌరుడైనా కానీ ఘర్షణ వచ్చిందనుకోండి, పౌరుని పక్షాన నోరు విప్పడం ప్రతిపక్షం చేసే పని. వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా అయినా చేస్తారు కదా, అది ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా చేస్తారు. మీకు డాక్టర్ సుధాకర్ వెనకాల, రంగనాయకం వెనకాల టీడీపీ ఉందా అని చర్చ రాలే కదా. వాళ్ళ టీడీపీ అండగా నిలుస్తామని చెప్పారు కదా. ఎందుకు చెప్పారు? వైసీపీ ప్రభుత్వ బాధితులు కనుక. వైసీపీ ప్రభుత్వ బాధితుల పక్షాన టీడీపీ ఉంటది, కూటమి ప్రభుత్వ బాధితులకు మద్దతుగా వైసీపీ వస్తుంది. కానీ వెనకాల ఉండడం అంటే అర్థం ఏంటి? వాళ్ళే ఈ పని నడిపించారు ప్రత్యక్షంగా. సో కానీ ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే ఆ వెనకాల ఉండడము అనే దాన్ని వైసీపీ ఎందుకు ఖండిస్తోంది అంటే బహుశా 2 కారణాలు ఏంటి. ఒకటి, ఒక ప్రభుత్వము ఎందుకు అలా ప్రతి ఒక్కరి వెనకాల వైసీపీ ఉందని చెప్తుంది, వాళ్ళ క్రెడిబిలిటీని దెబ్బతీస్తాడని చెప్తుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ వెనకాలకు కూడా వైసీపీ ఉందంటలేరా? ప్రకాష్ రాజ్ వెనకాల వైసీపీ ఉంటుందా? ప్రకాష్ రాజ్ వెనకాల కాంగ్రెసే ఉండడం కష్టం. సో ఆయన వెనకాల, ఆయన ముందు అంతా ఆయనే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. సో అందువల్ల ప్రకాష్ రాజ్ వెనకాల కూడా మీకు వైసీపీ ఉంది అని అంటున్నారు కదా.
సో అందువల్ల వాళ్ళ ఆబ్జెక్టివిటీని దెబ్బతీసటానికి కూటమి ఒక ప్రయత్నం చేస్తే మాకు సంబంధం లేదని చెప్పడం ద్వారా ఇది మాకు మేమే కాదు ఇతరులు కూడా స్వతంత్రంగా ఆలోచించే వారు కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అనే ఒక నెరేటివ్ చెప్పడం వైసీపీ లక్ష్యం ఏంటిది. రెండోది, ఎప్పుడైతే యుఏపిఏ కేసులు పెట్టారో అందులో మావోయిస్టులతో సంబంధాలు, హిందూ మత విశ్వాసాలను పైన దాడి చేశాడు అనే అంశాలు ముందుకొచ్చాయి, ఆ కేసులు పెట్టాయి. బహుశా వైసీపీ మరింత జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాలను ఆధారంగా చేసుకుని కూటమి రాజకీయం చేస్తోంది కదా, ఆ అవకాశాన్ని మళ్ళీ పెంచడం ఎందుకు అని కూడా ఆలోచించవచ్చు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, ఆయన యాంటీ హిందూ అంటూ తిరుపతి లడ్డు పైన చాలా రోజులు నడిచింది. ఇప్పుడు ఏం మాట్లాడతలేదు అనుకోండి, మొత్తం ఆపేశారు ఇప్పుడు. సో ఎవరిని అరెస్ట్ చేసి చిన్నప్పటి తర్వాత ఎవరిని అరెస్ట్ చేసి కూడా ఏం లేదు, ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయలేదు. సో చాలా రోజులు నడిచింది ఆ వ్యవహారం. సో అందువల్ల దాన్ని ఇప్పుడు కంప్లీట్ గా ఆపేశారు. సో అందువల్ల ఈ వైసీపీ ఆ సమస్యను తన మీద పడకుండా ఉండటానికి యాంటీ హిందూ అనే ముద్ర, అది కూడా రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు. బట్ ఏదైనా రాజకీయంగా అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రభుత్వము పౌరుల్ని అణచివేసినప్పుడు ప్రతిపక్షం అండగా రావడం ప్రజాస్వామ్యంలో మంచిదే. అది నష్టం కాదు. ఎవరు అండగా రాకపోతే ఏంటి పరిస్థితి? ప్రతిపక్షం దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ రావణ్, ప్రభుత్వం వర్సెస్ ఇంకోరు, ప్రభుత్వం వర్సెస్ ప్రకాష్ రాజ్ అన్న అనుకోండి, దాని నుంచి ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పుడు దాన్ని ప్రతిపక్షం ఉపయోగించుకోవాలని చూస్తుంది. మరి మీరు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటువంటి పనులు ఎందుకు చేయాలి? చేసినప్పుడు ప్రతిపక్షం ఉపయోగించుకోకుండా ఎలా ఉంటది? ఇప్పుడు మీరు విశాఖ స్టీల్ కార్మికులు ఉన్నారు, వాళ్ళు ఆనాడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉండగా కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వాల వ్యతిరేకంగా పోరాడారు. మీరు వెళ్ళి మద్దతు ఇవ్వలేదా? మీరే వెళ్ళి మద్దతు ఇచ్చారు కదా. పూర్తిగా మేము కంప్లీట్ గా మీకు అండగా ఉంటాం, కలిసి పోరాడదాం అని నినాదాలు ఇంపియలేదా చంద్రబాబు నాయుడు? నేను పవన్ కళ్యాణ్ ఆ ట్రేడ్ యూనియన్లతో కలిసి పోరాడలేదా? మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పోరాడుతున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై కలిసి పోరాడదామని కార్మికులు అనిపించండి. నేను ప్రతిపక్షం ఎందుకు పోయారు? మరి వాటి అప్పుడు విశాఖ స్టీల్ కార్మికుల వెనకాల టీడీపీ ఉంది, జనసేన ఉంది అని అనగలమా? సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా ప్రతిపక్షం ఉంటది. ఇప్పుడు మామిడి రైతుల పోరాడిన ఉంటది, పొగాకు రైతుల పోరాడిన ఉంటది, ఇంకోరు పోరాడిన ఉంటది. మీరున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు కొట్లాడితే దాని వెనకాల టీడీపీ ఉండకుంటుంటదా? ఇవాళ కూటమి ప్రభుత్వం పైన ప్రభుత్వ ఉద్యోగులు పోరాడారు అనుకోండి, వైసీపీ వాళ్ళకి మద్దతుగా వస్తుంది, అడగకపోయినా వస్తుంది మద్దతు. ఎందుకు వస్తుంది? ఎక్కడైనా ప్రభుత్వానికి పౌరులకు మధ్య, ప్రభుత్వానికి సంఘాలకు మధ్య, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఓ ఘర్షణ వచ్చినప్పుడు దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పనిచేస్తాయి, ప్రతిపక్షంలోనే. సో ఇప్పుడు కాక్రోజ్ జనతా పార్టీ మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది, మిగతా ప్రతిపక్షాలన్నీ కాక్రోజ్ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం లేదా? సో రేపు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకోండి, కాక్రోజ్ జనతా పార్టీ మద్దతు ఇస్తారా? ఇవ్వరుగా. సమాజంలో ఉండే లక్షణం అది, ప్రజాస్వామ్యంలో ఉండే లక్షణం అది. ప్రశ్నించేటప్పుడు ప్రతిపక్షంలో ఉంటే మద్దతు ఇస్తారు. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గుర్తు నాకు ఇప్పటికి 2004లో పవర్లోకి వచ్చాక ఫస్ట్ బడ్జెట్ పైన చాలా గట్టిగా మాట్లాడాను. ఆ బడ్జెట్ పైన ప్రశ్నిస్తూ మాట్లాడితే నాకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. మరి ఎందుకు మాట్లాడు? ప్రతిపక్షంలో ఉన్నాడు కనుక మాట్లాడాడు, అధికారంలో మాట్లాడతాడా? సో అందువల్ల ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా వారు చేసే పని ఏంటంటే ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్న ప్రతి ఒక్కరిని సమర్థిస్తారు. ఆ సమర్థించడం వేరు, వెనకాల వేరు. ఎందుకు సమర్థిస్తారు? మరి వాళ్ళు ప్రభుత్వంతో ఘర్షణ పడుతున్నారు, తన ప్రత్యర్థితో ఘర్షణ పడుతున్నారు. తన ప్రత్యర్థితో పడే ఘర్షణ ప్రజల్లో వ్యతిరేకత వస్తే తనకు ఉపయోగం కదా రాజకీయంగా. ఇప్పుడు నిజంగానే రావణ్ అరెస్టు లేదా ఇంకోరు అరెస్టు వీటి వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, అది ఎవరికి లాభం? అది వైసీపీకి లాభం వస్తుంది కదా. అందువల్ల వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎందుకంటే రావణ్ రాజకీయ పార్టీ లేదు కదా, ఆయన మరో రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లేనే లేదు కనుక. ఇక్కడైనా కనీసం తెలంగాణలో 3 పార్టీలు నాడు ఉన్నాయి, 2 పార్టీలు, 2 కూటమి ఒకవైపు, వైసీపీ ఒకవైపు. ఒకరికి వ్యతిరేకత వస్తే ఇంకొకరు లాభం అవుతుంది. అందుకే అందులో ప్రతిపక్షాలు వెనకాల ఉండడం అని కాదు, ప్రతిపక్షాలను ఉపయోగించుకునే ప్రయత్నాలు ఎప్పుడైనా చేస్తాయి. నెగిటివ్ అయినప్పుడు దానికి దూరం ఉంటారు, పాజిటివ్ అయినప్పుడు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు సాయి కృష్ణ వ్యవహారం ఉంది. సాయి కృష్ణ వ్యవహారంలో ఇప్పుడు వైసీపీ పూర్తి స్థాయిలో సాయి కృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని ముందుకు వస్తుంది. మీరు గతంలో జగన్ ప్రభుత్వం అధికారం ఉండగా
ఇలాంటి జరిగినప్పుడు టీడీపీ పోలేదా, మద్దతుగా వెళ్ళలేదా? నేను అందుకే విశాఖ కార్మికులు ఉదాహరణ ఇచ్చింది. విశాఖ కార్మికులకు మద్దతుగా చంద్రబాబు నాయుడు వెళ్ళి మామూలు నినాదాలు ఇప్పించాడా? సో దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. డెమోక్రసీలో అధికార పార్టీతో ఎవరు ఎప్పుడు ఘర్షణ పడ్డా వారికి మద్దతుగా ఉండే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుంది. అది నష్టం ప్రజాస్వామ్యానికి మంచిది. ఎవరెవరన్నా మద్దతు ఇవ్వాలి కదా. ఎవరు మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉండి అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ కలిసి పౌరుల మీద ప్రజల మీద పడితే ఇంకా ప్రమాదం కదా.